శర్వానంద్ నటిస్తున్న భారతదేశపు తొలి మోటోక్రాస్ సినిమా బైకర్. ఈ మూవీ ప్రమోషన్స్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి హీట్ పెంచేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒక ప్రత్యేక వీడియోలో మెరిశారు. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించగా మాలవిక నాయర్ హీరోయిన్గా నటించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. సందీప్ వంటి దర్శకుడిని దాదాపుగా 2 ఏళ్లు ఖాళీగా కూర్చోబెట్టిన ప్రభాస్. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్ అంటున్న ప్రభాస్. లెట్స్ రేస్. ప్రభాస్ వలలో చిక్కి సందీప్ వంగ అట్టుపోలేక ఇటు రాలేని పరిస్థితి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వెంచర్స్ మూవీ బైకర్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అభిలాష్ కంకరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రమోషన్. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ కావడంతో తన మిత్రులు వంశీ ప్రమోద్, తన తమ్ముడు లాంటి శర్వానంద్ కోసం ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా విడుదల చేసిన స్పెషల్ గ్లిమ్స్లో ప్రభాస్ మాస్ ఎంట్రీ అద్దిరిపోయింది. శర్వా మా ఇంటి హీరో, ప్రమోద్ వంశీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ప్రభాస్ వాయిస్ వినిపిస్తుండగా మిర్చి మూవీ బీజిఎంతో ఆయన స్టైలిష్గా నడుచుకుంటూ వచ్చి బైక్ కవర్ని తొలగించి దానిపైన కూర్చునే విధానం అభిమానులకు పాత రోజులను గుర్తు చేస్తుంది. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉంది. శర్వా మా ఇంటి హీరో. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్. ప్రభాస్ ఇచ్చిన ఈ సపోర్ట్ పైన శర్వానంద్ స్పందిస్తూ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న, మీరు ఎప్పుడూ నా కోసం నిలబడ్డారు అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశారు. బైకర్ చిత్రం కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్లో ఒక భారతీయ యువకుడు తన ప్రతిభని ఎలా నిరూపించుకుంటాడు అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇందులో విక్కీ అనే రేసర్ పాత్ర కోసం శర్వానంద్ అద్భుతమైన మేకోవర్ని పొందారు. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రేసింగ్తో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉండే బలమైన భావోద్వేగ బంధం సినిమాకు ప్రాణమని చిత్ర బృందం పేర్కొనింది. రేసింగ్ సన్నివేశాల కోసం ఏకంగా 200 TB ఫుటేజ్ని ఉపయోగించారంటే నిర్మాణ విలువలు, విజువల్స్ ఎంత భారీగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో మాలవిక నాయర్ హీరోయిన్గా నటించగా జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ఒక్క సినిమాను విడుదల చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే రాజాసాబ్ సినిమాతో వచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ సినిమా డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది లోటును ఈ ఏడాది 2 సినిమాలతో భర్తీ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. గత 10 ఏళ్లుగా ప్రభాస్ ఏడాదికి 2 సినిమాలు చొప్పున చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక కారణంతో సినిమాలు వాయిదా పడడం, షూటింగ్ ఆలస్యం కావడం జరుగుతుంది. ఈ ఏడాదిలో ఫౌజీ సినిమాతో ప్రభాస్ రావాలనే పట్టుదలలో ఉన్నాడు. ఒకవైపు ఫౌజీ సినిమాను చేస్తూనే మరోవైపు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాను మొదలు పెట్టాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ అలా జరిగే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ గత ఏడాది నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ను హోల్డ్లో పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ తన దృష్టి ఫౌజీ పైన పెట్టాడు. స్పిరిట్ సినిమా కోసం సందీప్ వంగ బల్క్ డేట్లు కావాలని కోరాడని, అందుకు ప్రభాస్ ఓకే చెప్పాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఫౌజీ షూటింగ్ పూర్తయితే తప్ప ఇప్పుడు ప్రభాస్ బల్క్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్పిరిట్ సినిమా మొదలు పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందని సమాచారం అందుతోంది.
ప్రభాస్తో ఏ సినిమా మొదలుపెట్టినా ఇదే పరిస్థితి అంటూ ఇండస్ట్రీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఎక్కువ సినిమాలు కమిట్ కావడం, వాటిని సరైన సమయంలో డేట్లు ఇవ్వలేకపోవడం అనేది ప్రభాస్కి కామన్ అయిపోయిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సందీప్ వంటి దర్శకుడికి దాదాపు 2 ఏళ్లు ఖాళీగా కూర్చోబెట్టిన ఘనత ప్రభాస్కి దక్కుతుందని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ముఖ్యంగా బాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమాను ఎప్పుడో ప్రకటించారు. ఆయన ప్రభాస్తో కాకుండా మరో హీరోతో తన తదుపరి సినిమాను ప్రకటించి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి ఆ సినిమా విడుదలై ఉండేది అనేది ప్రతి ఒక్కరూ అంటున్న మాట. టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ వంగ ఏడాదికి ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ వలలో చిక్కుకోవడంతో అటుపోలేక ఇటు రాలేక అన్నట్లుగా పరిస్థితి మారింది. సందీప్తో సినిమా అంటే డజను మంది పెద్ద హీరోలు రెడీగా ఉన్నారు. అయినా కూడా సందీప్ మాత్రం ప్రభాస్ కోసం దాదాపు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్తో సినిమా చేయాలి అనుకుంటే ఆ దర్శకుడు కనీసం 2 ఏళ్లు ఎదురు చూడాల్సిందే అని మరోసారి నిరూపితమైందని టాక్. ప్రభాస్ వరుస సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు. అందుకే ప్రభాస్ మరోసారి స్పిరిట్ సినిమా షూటింగ్ను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు. ఫౌజీ సినిమాను మరో 2-3 నెలల్లో పూర్తి చేసి అప్పుడు స్పిరిట్ సినిమాకు ప్రభాస్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయన సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశపరిచిన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు.